ఎంజైమ్లు మొదటి భాగము. ఈ వీడియోలో మనము ఎంజైమ్లు పరిచయము, ఎంజైమ్ల రసాయనిక స్వభావము మరియు ఎంజైమ్ల ధర్మాలు, వాటి నిర్మాణము మరియు రసాయనిక చర్యలు అంటే ఏమిటి మరియు రసాయనిక చర్యల గురించి కొంత వివరంగా తెలుసుకుందాము. ఎంజైమ్లు ఇవి జీవ ఉత్ప్రేరకాలు, అంటే జీవుల్లో జీవక్రియల వేగాన్ని లేదా రసాయనిక చర్యల వేగాన్ని పెంచేటువంటి కర్బన పదార్థాలు. ఎంజైమ్లు అనేవి రసాయనికంగా ప్రోటీన్లు. అయితే కొన్ని ప్రోటీన్లు కానటువంటి ఎంజైమ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణ 23S rRNA అనేటువంటి రైబో కేంద్రకామ్లము. వీటిని రైబోజైములు అని కూడా అంటాం. ఎంజైమ్ల ధర్మాలు మరియు ప్రోటీన్ల ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి. కారణము ఎంజైమ్లు అన్నీ కూడా ప్రోటీన్లు. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో నిర్మితం అవుతాయి. అంటే ఎంజైమ్స్ కూడా అమైనో ఆమ్లాలతోనే తయారవుతాయి. ఇక ప్రోటీన్ల నిర్మాణము లేదా ఎంజైమ్ల నిర్మాణం చూద్దాం. ప్రోటీను నిర్మాణంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి నిర్మాణాలు ఉంటాయి. ప్రాథమిక నిర్మాణము అంటే ఎమినో ఆమ్లాల వరుస క్రమాన్ని తెలియజేస్తుంది. అనేక అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాల ద్వారా కలుపబడి ఏర్పడే పొడవైన పాలీపెప్టైడ్ గొలుసును ప్రోటీను అని అంటాము. ఇది ప్రాథమిక నిర్మాణం. ఈ ప్రాథమిక నిర్మాణంలో ఎమైనో ఆమ్లాలు పక్క పక్కన ఒక వరుసలో అమర్చబడి ఒక గొలుసు వంటి నిర్మాణము తయారవుతుంది. ఇక ఈ ప్రాథమిక నిర్మాణము మెలికలు తిరుగుతుంది లేదా ముడతలు పడుతుంది. ఇటువంటి మెలికలు తిరిగిన మరియు ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని ద్వితీయ నిర్మాణము అని అంటాము. ఈ ద్వితీయ నిర్మాణము మరింతగా మెలికలు పడుతుంది. ఈ విధంగా ద్వితీయ నిర్మాణములోని పాలీపెప్టైడ్ లేదా ప్రోటీను గొలుసు తన మీద తాను అల్లుకొని పోవడం వల్ల లేదా మరింతగా ముడతలు పడడం వల్ల ఒక
బోలు బంతి వంటి నిర్మాణము లేదా ఒక ప్రత్యేకమైన త్రిమితీయ నిర్మాణము ఏర్పడుతుంది. ఈ ప్రత్యేకమైన త్రిమితీయ నిర్మాణాన్ని తృతీయ నిర్మాణము అని అంటాము. ఈ తృతీయ నిర్మాణంలో ఎంజైమ్లు సాధారణంగా క్రియావంతంగా ఉంటాయి. ఈ తృతీయ నిర్మాణంలో సంచుల వంటి లేదా గుంటల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ గుంటల వంటి నిర్మాణాలను క్రియాశీల స్థానము అని అంటాము. ఈ క్రియాశీల స్థానం వద్ద అధస్థ పదార్థము అనేది ఉత్పాదితాలుగా మార్చబడుతుంది. అంటే ఈ క్రియాశీల స్థానాలు అనేవి ఎంజైమ్లో ఉండే ఉత్ప్రేరిత ప్రదేశాలుగా మనము చెప్పుకుంటాము. అయితే కొన్ని ఎంజైముల్లో ఒకటి కంటే ఎక్కువ పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. ఈ ఒకటి కంటే ఎక్కువ పాలీపెప్టైడ్ గొలుసులు ఉన్నప్పుడు వాటి కలయిక వల్ల ఎంజైము తయారైనట్లయితే అటువంటి ఎంజైము నిర్మాణాన్ని చతుర్థి నిర్మాణము లేదా క్వాటర్నరీ స్ట్రక్చర్ అని అంటాము. 1, 2, 3, 4 అంటే ఈ ఎంజైమ్ యొక్క నిర్మాణంలో 4 ప్రోటీను గొలుసులు లేదా పాలీపెప్టైడ్ గొలుసులు పాల్గొంటున్నాయి. ఇది ఒక చతుర్థి నిర్మాణం. ఉదాహరణకు హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్లో హీమోగ్లోబిన్లో 2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా గొలుసులు అంటే మొత్తము 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. కాబట్టి హీమోగ్లోబిన్ చతుర్థి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అని చెబుతాము. ఎంజైమ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద పాడవుతాయి. సాధారణంగా 40 డిగ్రీల సెంటీగ్రేడు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంజైము తన ఉత్ప్రేరక సామర్థ్యాన్ని కోల్పోతుంది. శాశ్వతంగా ఎంజైము పనిచేయకుండా పోతుంది. కారణము అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎంజైమ్ యొక్క త్రిమితీయ నిర్మాణము అంటే ఆకారము మారుతుంది. ఫలితంగా ఎంజైము పనిచేయకుండా పోతుంది. అయితే కొన్ని జీవుల్లో ఎంజైమ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా స్థిరంగా పాడవకుండా ఉంటాయి. ఇటువంటి ఎంజైమ్లను ఉష్ణస్థిర ఎంజైమ్లు అని అంటాము. ఉదాహరణకు థర్మస్ ఆక్వాటికస్ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వేడి నీటి బుగ్గల్లో నివసిస్తుంది. ఈ అధిక ఉష్ణోగ్రతల్లో జీవించే థర్మస్ ఆక్వాటికస్ బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ ఉంటుంది. దాని పేరు టాక్ పాలిమరేజ్. ఈ టాక్ పాలిమరేజ్ అనే ఉష్ణస్థిర ఎంజైము
80 నుండి 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పాడవకుండా స్థిరంగా ఉంటుంది. ఎంజైమ్లు రసాయనిక మార్పులను వేగవంతము చేస్తాయి. అయితే ముందుగా మనము ఈ రసాయనిక మార్పుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. పదార్థంలో కలిగే మార్పులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భౌతిక మార్పులు. ఉదాహరణ, నీరు మంచుగడ్డగా మారడము, నీరు అధిక ఉష్ణోగ్రతల వద్ద నీటి ఆవిరిగా ఏర్పడడం. ఇవి భౌతిక మార్పులకు ఉదాహరణ. ఈ భౌతిక మార్పుల్లో అణు నిర్మాణంలో ఎటువంటి తేడా ఉండదు. కేవలము ఆ పదార్థం యొక్క స్థితిలో మాత్రమే మార్పు అనేది కలుగుతుంది. ఇక రెండో రకము మార్పులు, వీటిని పరివర్తనం అని అంటాము. దీనిలో అధస్థ పదార్థము లేదా అణువుల్లోని బంధాలు విచ్ఛిన్నం చెంది కొత్త రకపు బంధాలు తయారవుతాయి. ఫలితంగా కొత్త రకపు పదార్థాలు తయారవుతాయి. వీటినే రసాయనిక చర్యలు అని అంటాము. ఉదాహరణ, బేరియం హైడ్రాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లము మధ్య జరిగేటువంటి ఈ రసాయనిక చర్య. దీనిలో బేరియం హైడ్రాక్సైడ్లోని బేరియంకు మరియు OH అయాన్లకు మధ్య ఉన్నటువంటి బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంలో H+కు మరియు సల్ఫేట్కు మధ్య ఉన్న బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. తరువాత బేరియము మరియు సల్ఫేట్ల మధ్య బంధము తయారవుతుంది. అదేవిధంగా H+ మరియు OH- అయాన్ల మధ్య కూడా బంధము ఏర్పడుతుంది. ఈ విధంగా బేరియం హైడ్రాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాల నుండి బంధాల విచ్ఛిన్నము మరియు కొత్త బంధాల సంశ్లేషణ ఫలితంగా కొత్త రకపు అణువులు అయిన బేరియము, సల్ఫేటు మరియు నీరు తయారవుతాయి. కాబట్టి ఇది ఒక రాసాయనిక చర్య. అయితే ఈ రాసాయనిక చర్య అనేది ఒక అసేంద్రియ లేదా అకర్బన రాసాయనిక చర్య. ఇక్కడ చర్యలో పాల్గొంటున్న బేరియం హైడ్రాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాలు, వీటిని అధస్థ పదార్థాలుగా మనము పిలుస్తాము. ఇక కొత్తగా ఏర్పడ్డటువంటి అణువులను ఉత్పాదితాలు లేదా ప్రొడక్ట్స్ అని అంటాము. మరొక రసాయనిక చర్య స్టార్చ్ లేదా పిండి పదార్థము జల విశ్లేషణ చెంది గ్లూకోజ్ ఏర్పడడం. ఈ రసాయనిక చర్యలో స్టార్చ్ లేదా పిండి పదార్థము అనే ఒక పాలిమర్, ఒక బృహదణువులో ఉండే చక్కెర అణువుల మధ్య గ్లైకోసైడిక్ బంధాలు విచ్ఛిన్నము అవుతాయి. ఫలితంగా గ్లూకోజ్ అను చిన్న అణువులు ఏర్పడతాయి. ఇది ఒక సేంద్రియ లేదా కర్బన రసాయనిక చర్య. రసాయనిక చర్యలో
ప్రమాణ కాలంలో అధస్థ పదార్థము ఉత్పాదితాలుగా ఏర్పడేటువంటి వేగాన్ని చర్య రేటు అని అంటాము. దీని యొక్క ఈక్వేషను డెల్టా పి బై డెల్టా టీ. ఇక్కడ డెల్టా పి అనేది ఏర్పడేటువంటి ప్రోడక్ట్ అంటే ఉత్పాదితం యొక్క పరిమాణం. డెల్టా టీ అనేది సమయము. అంటే ఈ చర్య రేటు అనేది అంటే ప్రమాణ కాలంలో లేదా ఒక సెకను కాలంలో ఏర్పడేటువంటి ఈ ఉత్పాదిత పరిమాణాన్ని చర్య రేటుగా చెబుతాము. అయితే ఈ చర్య రేటు అనేది అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. అవి ఉష్ణోగ్రత, (10°C) ఉష్ణోగ్రత పెరిగినట్లయితే రసాయనిక చర్య వేగము రెట్టింపు అవుతుంది. 10°C increase in temperature gives a doubling of the reaction rate. అంటే 10°C ఉష్ణోగ్రత పెరిగితే చర్య వేగము డబుల్ అవుతుంది. అదే 10°C ఉష్ణోగ్రత కనుక తగ్గినట్లయితే చర్య వేగము అనేది సగానికి తగ్గుతుంది. ఉష్ణోగ్రతనే కాకుండా ఇంకా అధస్థ పదార్థము అంటే చర్యలో పాల్గొనేటువంటి పదార్థం యొక్క గాఢత, ఇంకా pH, ఇంకా ఉత్ప్రేరకం, ఈ అంశాలు కూడా చర్య రేటును ప్రభావితం చేస్తాయి. ఉత్ప్రేరకము లేనప్పుడు జీవక్రియలు చాలా మందకొడిగా లేదా జీవక్రియలు చాలా మందకొడిగా లేదా చాలా నెమ్మదిగా జరుగుతాయి. అదే ఉత్ప్రేరకము ఉన్నట్లయితే ఆ రసాయనిక చర్య అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఇక ఉష్ణోగ్రత, అధస్థ పదార్థం గాఢత, pH ఈ అంశాల గురించి తరువాత క్లాస్లో కొంత వివరంగా తెలుసుకుందాం. ఇక రసాయనిక చర్య జరిగే దిశ. అది రసాయనిక చర్య దిశ అనేది ముందుకి లేదా వెనుకకి కూడా జరగవచ్చును. ముందుకు జరిగేటువంటి రసాయనిక చర్యను పురోగామి చర్య అని, వెనుక దిశగా జరిగేటువంటి చర్యను తిరోగామి చర్య అని అంటాము. ఈ సమీకరణంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు కలిసి కార్బోనిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఇది పురోగామి చర్య. అయితే ఏర్పడ్డటువంటి ఈ కార్బోనిక్ ఆమ్లంలో కొంత తిరిగి CO2 మరియు నీరుగా వియోజనము చెందుతుంది లేదా ఏర్పడుతుంది. దీనిని తిరోగామి చర్య లేదా బ్యాక్వర్డ్ రియాక్షన్ అని అంటాము. అంటే ఈ రసాయనిక చర్య రెండు దిశల్లో, అంటే ముందుకు జరుగుతుంది, వెనుకకు కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి రసాయనిక చర్యలను రివర్సిబుల్ రియాక్షన్స్ అని అంటాము. ఇంతకు ముందు చెప్పినట్లుగా జీవ రసాయనిక చర్యలు ఉత్ప్రేరకము లేనప్పుడు చాలా నెమ్మదిగా
జరుగుతాయి. ఈ రసాయనిక చర్యలో CO2H2O కలిసి కార్బోనిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఈ చర్య ఉత్ప్రేరకం లేనప్పుడు చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే కేవలం 1 గంటకు 200 కార్బోనిక్ ఆమ్లం అణువులు మాత్రమే ఏర్పడతాయి. ఇక ఇదే చర్య కణద్రవ్యములో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అను ఎంజైము ఉన్నప్పుడు 1 సెకనుకు 6 లక్షల అణువులు H2CO3 తయారవుతుంది. అంటే ఈ చర్య 1 సెకనులో 10 మిలియన్ రెట్లు పెరుగుతుంది. దీన్ని బట్టి ఎంజైమ్లు ఎంత వేగంగా ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో, రసాయనిక చర్యల వేగాన్ని ఎంత ఎక్కువగా పెంచుతాయో మనకి అర్థం అవుతుంది. అంటే ఎంజైమ్లు ఎంత శక్తివంతమైనవో మనకి తెలుస్తుంది. గ్లూకోజ్ నుండి 2 అణువుల పైరువిక్ ఆమ్లము ఏర్పడేటువంటి ఒక జీవక్రియ, దీనిని గ్లైకాలసిస్ అని అంటాం. వాస్తవానికి ఇది ఒక రసాయనిక చర్య కాదు. దాదాపుగా ఒక 10 రసాయనిక చర్యలు ఒకదాని తర్వాత ఒకటి గొలుసులాగా జరుగుతాయి. ఈ విధంగా రసాయనిక చర్యలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా గొలుసులాగా జరగడాన్ని జీవక్రియ పదము అని అంటాము. ఇక్కడ మనం చూస్తున్నటువంటి జీవక్రియ పదము గ్లైకోలసిస్. ఈ గ్లైకాలసిస్లో C6H12O6 అంటే గ్లూకోజు అనేది C3H4O3 2 అణువులుగా ఏర్పడుతుంది. అంటే గ్లూకోజ్ అనేది 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా విడిపోతుంది. ఇది ఒక చర్య కాదు, 10 చర్యలు జరుగుతాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతాయి. ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ చూసినట్లయితే గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఈ విధంగా చివరికి ఒక 10 చర్యల తర్వాత మనకి చివరగా 2 అణువుల పైరువిక్ ఆమ్లము అనేది తయారవుతుంది. ఇదొక జీవక్రియ పథం. ఈ జీవక్రియ పథంలో ప్రతి చర్యను 1 లేదా అంతకంటే ఎక్కువ ఎంజైమ్లు ఉత్ప్రేరితం చేస్తాయి. ఈ గ్లైకాలసిస్లో మొదటి చర్య గ్లూకోజ్ నుండి గ్లూకోజు 6-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఈ రసాయనిక చర్య అనేది ఫాస్ఫోగ్లూకోకైనేజ్ అనే ఎంజైము సమక్షంలో జరుగుతుంది. ఈ ఫాస్ఫోగ్లూకోకైనేజ్ అనే ఎంజైము గ్లూకోజ్ అను అదస్థ పదార్థాన్ని గ్లూకోజు 6-ఫాస్ఫేట్గా మారుస్తుంది. అయితే ఈ ఫాస్ఫోగ్లూకోకైనేజ్ ఎంజైము వేరే రకపు అదస్థ పదార్థంపై చర్య జరపదు లేదా ఉత్ప్రేరితం చేయదు. అంటే ఒక రకపు ఎంజైమ్ యొక్క చర్య నిర్దిష్టంగా ఉంటుంది. ఇక ఈ గ్లైకాలసిస్లో ఏర్పడ్డ
పైరువిక్ ఆమ్లము వాయు పరిస్థితుల్లో క్రెబ్స్ వలయము ద్వారా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా మారుతుంది. పెద్ద మొత్తంలో శక్తి విడుదల అవుతుంది. అయితే అవాయు పరిస్థితుల్లో కండర కణాల్లో ఈ పైరువిక్ ఆమ్లము లాక్టిక్ ఆమ్లముగా మార్చబడుతుంది. ఇక ఈస్ట్ కణాల్లో అవాయు పరిస్థితుల్లో పైరువిక్ ఆమ్లము ఇథైల్ ఆల్కహాల్ CO2గా మారుతుంది. అంటే భిన్న పరిస్థితుల్లో భిన్న రకాల పదార్థాలు ఏర్పడే అవకాశము ఉంటుంది. ఇక ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని తెలిపేటువంటి అంశము ఎంజైము టర్నోవర్ నంబర్, TON. The turnover number of an enzyme is the maximal number of molecules of substrate converted to product per active site per unit time. అంటే ఎంజైమ్లోని క్రియాశీల స్థానం వద్ద ఒక సెకనులో ఎన్ని అధస్థ పదార్థం అణువులు అంత్య ఉత్పన్నాలుగా మార్చబడుతున్నాయో తెలిపే గరిష్ట సంఖ్యను టర్నోవర్ సంఖ్య, ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అని అంటాం. ఈ రసాయనిక చర్య చూస్తే CO2 + H2O మనకు వచ్చేటువంటి ఉత్పాదితం అంటే ఫైనల్ ప్రోడక్ట్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఈ చర్యను ఉత్ప్రేరితం చేసే ఎంజైము కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఇది ఒక సెకనుకు 6 లక్షల కార్బోనిక్ ఆమ్లం అణువులను అంటే ఉత్పాదితాలను ఏర్పరచగలుగుతుంది. కాబట్టి ఈ సంఖ్య ఏదైతే ఉందో ఈ 6 లక్షలు అనే ఈ 6 లక్షలు అనేటువంటి ఈ సంఖ్య ఏదైతే ఉందో ఈ సంఖ్యను కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ యొక్క టర్నోవర్ సంఖ్య అని అంటాము. అంటే ఈ ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అనేది ఆ ఎంజైమ్ యొక్క గరిష్ట వేగాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక బైక్ గరిష్ట వేగము గంటకు 100 కిలోమీటర్లు అనుకుంటే పరిస్థితులు అన్నీ సజావుగా ఉన్నప్పుడు, రోడ్డు బాగా ఉన్నప్పుడు గరిష్టంగా అది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అదేవిధంగా ఎంజైమ్ యొక్క గరిష్ట వేగము ఇక్కడ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్కు సెకనుకు 6 లక్షల అణువులు. అంతకంటే ఎక్కువ అణువులను అంతకంటే ఎక్కువ అణువులను ఆ ప్రమాణ కాలంలో అధస్థ పదార్థాలుగా మార్చలేదు. ఇది హైయెస్ట్ స్పీడ్. ఈ టర్నోవర్ సంఖ్య అనేది ఆ ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని అంటే దాని యొక్క ఎఫిషియన్సీని అది ఎంత వేగంగా పనిచేస్తుందో తెలుపుతుంది. ఈ టర్నోవర్ సంఖ్య అనేది ఒక్కొక్క ఎంజైమ్కు వేరువేరుగా ఉంటుంది.
ఇక తర్వాతి పాఠంలో మనము ఎంజైమ్లకు సంబంధించి మిగతా అంశాలను తెలుసుకుందాము. థ్యాంక్ యూ.